శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి తృతీయ స్థానంలో కేతువు, అష్టంలో రవి శని యొక్క యుద్ధము కనబడుతుంది. అలాగే భాగ్యస్థానంలో చూసుకునేసరికి శుక్రుడు ప్లస్ బుధుడు ప్లస్ రాహు యొక్క అనుగ్రహం కనబడుతుంది. లాభంలో బృహస్పతి అనుగ్రహం కనబడుతుంది. వ్యయంలో కుజుడు యొక్క ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావంతో చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ రవి కూడా అక్కడికి వెళ్ళి అష్టమ స్థానంలో శనితో కలిసి యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి దీని మూలాన కొంత ఆరోగ్య విషయంలోని కూడా, పదవి విషయంలో కూడా, అన్ని విషయాల్లో కూడా కొంత మానసిక ఒత్తిడే కాకుండా కొంత భయాందోళనతో కొన్ని వ్యవహారం నడుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి ఎలాగ ఉంటుందంటే ఆర్థికంగా చిదిగిపోవడము, ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టడము, ఆరోగ్యాని కోసము ఇటువంటి పరిస్థితులు జరుగుతాయి. ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలు మాత్రం మానుకోండి. ఎక్కడికి వెళ్ళినా మీకు మానసిక ఒత్తిడి ఉంది కాబట్టి ఈ ఒత్తిడి నుండి బయటపడడం చాలా కష్టం. కాబట్టి ఇంకొక 15 రోజుల వరకు ప్రశాంతంగా ఉన్న ఉద్యోగాన్ని చేసుకుంటూ పోండి. అలాగే వ్యాపారంలో కొత్త వ్యాపారాలని చెప్పి ఆలోచన పెట్టుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఒత్తిడికి, ప్రెషర్కి మీకు కొత్త దాంట్లో వెళ్ళడం అనేది అంత సమంజసమైన విషయం కాదని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మీరు చూస్తే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా కనబడితే ఉన్న వ్యాపారం ఉంచుకుంటూ వెళ్ళండి. శుభవార్తలు వింటారు, శుభకార్యంలో పాల్గొంటారు. కానీ మధ్యవర్తిత్వం వహించేటప్పుడు కొంత అవమానం కూడా పాలవుతారు. ఎప్పుడో పూర్వాశ్రమం మీరు చేసిన తప్పుల గురించి అక్కడ అందరూ ప్రస్తావించడంతో దాంతో మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. వీలైనంత కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉంటేనే కూడా మంచిది కూడా చెప్పచ్చు. ఇదొకటి. తర్వాత మీరు చూసుకునేటప్పుడు ట్రేడింగ్ చేయడానికి సరైన సమయం కూడా కాదు. ఇది లక్కీ నెంబర్తో మనకు సంబంధం అసలు ఏమాత్రం లేదు. ఇక ముందుకు వెళ్తే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు చాలా కీలకంగా మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రవి శనులు ఇద్దరూ అష్టంలో ఉన్నారు కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్యం చూపించడము, అది కొంత మానసిక ఒత్తిడి తీసుకురావడము, సమస్య ఏంటి ఆరోగ్య విషయం అనేది తెలియకుండా పరిష్కార మార్గాన్ని మనం చేయలేం, ఒక మందు కనిపెట్టలేం. అంచేత సమస్య తెలియకుండా ఉంటుంది. టాబ్లెట్ వేసుకుందాం అన్న కూడా మానసిక ఒత్తిడిని బయటపడడానికి అవకాశం ఉండదు. అంచేత బీపీ, షుగరే కాకుండా కొలెస్ట్రాల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళైతే కొంచెం ఇంకో ఒత్తిడిగానే ఉందని చెప్పచ్చు. వీటన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్ళాలంటే నిత్యము శివునికి అభిషేకం అనేది చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. శివునికి అభిషేకం చేయండి, చక్కగాను పంచామృత అభిషేకం చేయండి, నీళ్లతో అభిషేకం చేయండి, ఆ అభిషేక తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. నమకం, చమకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, 5 సూక్తాలు ఉన్నాయి. ఏదో ఒక సూక్తంతో అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం ప్రయత్నించండి. దానివల్ల ఒక మానసిక ఒత్తిడిని బయటపడడం ఉంటుంది, ఆరోగ్యం జాగ్రత్త ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ మెడికల్ రిపోర్ట్స్ చూసుకోండి, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి. ఏ మాత్రం ఎవరు ఆపరేషన్ చెప్పినా కూడా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళి తీసుకున్నప్పుడు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది తాత్కాలికమైన కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం తొందరపడి ముందుకు వెళ్ళడం వల్ల మనకు ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరు యుద్ధం చేస్తారు, మన జీవితంతో ఆడుకునే రకంగా ఉంది ఆరోగ్యం మీద. అంచేత మార్చి 29 తర్వాత చూసుకునేసరికి శనీశ్వరుడు అక్కడ మారుతాడు కొంతవరకు. ఏదైనప్పటికీ 1-2 సార్లు డాక్టర్ని కన్సల్ట్ చేసి, ఒకటి కాకపోతే ఇంకో డాక్టర్తో కూడా కన్సల్ట్ చేసి సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి చెప్తున్నాను. అలా చేసుకుంటూ వెళ్ళండి. కొంతవరకు ఒత్తిడి నుండి బయటపడతారు, రాజమార్గంలో రాజీవ్ పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.